యేసు ఈ మాటలు చెప్పి సాగించిన తర్వాత గలిలయ నుండి అద్దరున్న యోదయ ప్రాంతములకు వచ్చాను. బహుజన సమూహములు ఆయన వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచిన ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడేసయ్యా, ఈ పరిశుద్ధమైన నామనీకున్న కొన్ని నిమిషాలయా వాక్యం మీది నిమిత్త మాత్రము నిలబడ్డా అయా సహాయం చేసి బిడ్డలతో మాత్రం మీరే మాట్లాడను. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ మత్తయి సువార్త 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు మనం చూసుకున్నట్లయితే యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి అద్దరున్న యోదయ ప్రాంతములకు వచ్చాను. బహుజన సమూహములో ఆయన్ను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచింది. యేసు క్రీస్తు వారు వెళ్తుంటే అనేక జనము ఆ యొక్క జనులు ఒక ప్రవాహం వల్ల ఆయన ఏం చేశారంట, వెంబడేస్తున్నారంట. యేసు క్రీస్తు వస్తున్నారంటే ప్రజలందరూ కూడా ఆయన వైపు వెళ్తున్న మార్గంలోనూ ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు. ఆయన వారిని అక్కడే స్వస్థపరిచారు. ఏం చేశారంటే యేసు క్రీస్తు వారు స్వస్థపరుస్తా అంటే చూడండి, ఆయన ఈ భూమి మీద అనేకమైన అద్భుత కార్యాలు చేస్తారు. ఎవరు చేయని గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఎవరైతే ఆయన వెంబడించారు, ఎవరైతే యేసుక్రీస్తు వారిని విశ్వాసించారు, అంటే కొందరు విశ్వాసాన్ని బట్టి ఆయన వారిని స్వస్థపరిచారు, కొందరు విశ్వాసాన్ని బట్టి కొందరు స్వస్థపరిచారు. చూడండి, ఆయన ఒక గదిలో ఉన్నప్పుడు ఆ పింకిలు ఇప్పేసి ఆ యొక్క రోగిని తీసుకొచ్చి మంచముతో ఆ ప్రాంతంలోనూ ఆయన కూర్చున్న ఆ గదిలోకి దింపుతాడు. అంటే ప్రజల విశ్వాసం, రోగి విశ్వాసం కాదు. ఎలాగా మంచం మీద పడి ఉన్న వాడిని యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తారని ఆ పింకిలి ఇంట్లోంచి దింపివేస్తారు. అంటే వారి ఇతర విశ్వాసాన్ని బట్టి కూడా ఆయన స్వస్థపరిచారు. ఎవరి విశ్వాసాన్ని బట్టి వారిని స్వస్థపరుస్తూ వచ్చారన్నమాట యేసుక్రీస్తు వారు. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన వద్దకు వచ్చి, ఏ హేతు చేతనైనా పురుషుడు తన భార్యను విడనాడట న్యాయమా అని అడగగా అని అడుగుతున్నారు. ఏ హేతు చేస్తైనా పురుషుడు తన భార్యని విడనాడట న్యాయమా అని యేసుక్రీస్తు వారిని అడుగుతూ ఉన్నారు. అడుగుతూ ఉంటే ఆయన ఏమంటున్నాడంటే, ఆది నుండి ఆయన సృజించెను ఏమంటాడు అని అడగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించెననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రుని విడిచి తన భార్యను హత్తుకొనిన వారిద్దరూ ఏక శరీరమై ఉందరని చెప్పాను. అక్కడ అంటున్నాడు, స్త్రీని పురుషునిగా ఆయన ఏర్పాటు చేశాడు. ఈ పురుషుడు ఏం చేస్తాడంట, తల్లిదండ్రులు విడిచిపెట్టి ఎవరిని నత్తుకుంటాడు, భార్య నత్తుకున్నాడు. వారిద్దరూ కూడా అక్కడ ఏక శరీరము. తండ్రి కుమార పరిశుద్ధాత్మను ఏ రీతిగా ఒక రీతిగా ఉన్నప్పుడు అంటున్నాడు, వారు ఒక్కటిగా హత్తుకుని జీవించాలంటే వారి జీవితంలో ఒకే రీతిగా ఉండాలి అని సెలవిస్తూ ఉన్నాడు అన్నమాట. ఎందుకంటే వేరు వేరు కాదు, ఎందుకు సహభాగంగా అంటే ఎమిక. స్త్రీ అంటే ఎవరు, పురుషుల్లో సగభాగం ఒక ఎమికగా చేశాడు. కాబట్టి హేతు చేత వేరు వేరుగా చేయలేదని క్రీస్తు సెలవిస్తూ ఉన్నాడు. స్త్రీనిగా సూచించను, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులు విడి తన భార్యను హత్తుకుని వారిద్దరు ఏక శరీరమైందని చెప్పినని మీరు చదవలేదా? ఎక్కడ చదవలేదు? మోసే సెలవిస్తూ ఉన్నాడు అన్నమాట. మీరు చదవరు కాబట్టి వారికను ఇద్దరుగా కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనసులో ఏర్పరచకూడదని చెప్పాను. ఏమన్నారు అక్కడ? దేవుడు జతపరిచిన వారిని మనసులంట ఏర్పరచకూడదు. ఇప్పుడు చాలా మంది లోకంలో చూస్తుంటే తమ బిడ్డలకు వివాహం చేసిన వారు ఏదైనా చిన్న గొడవలు అవుతుంటే తెచ్చేసుకుంటున్నారు ఇంటికి. ఎక్కడికి? అమ్మగారింటికి తెచ్చేసుకుంటున్నారు. దేవుడి జతపరిచిన వాడిని ఏదన్నా కుటుంబ సమస్యలు వస్తే కుటుంబాన్ని తీసుకొస్తే ఇది చాలా రాంగ్. దేవుడి జతపరిచిన వారు ఎన్నో గొడవలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి,
వారిని ఎలాగ తొలగించాలి, వారిని ఎలాగ సెటిల్మెంట్ చేయాలి, ఎలాగ కుటుంబంలో ఐక్యత తీసుకురావాలి, ఎలాగ దేవుని కొరకు వారిని భయభక్తుల్లో వారి జీవితాన్ని కట్టాలని చూడాలి. కానీ మనము దేవుడి జతపరిచిన వారిని వేరుపరచడం న్యాయము కాదు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే అదొక దేవుడిచ్చే ఒక బంధాన్ని మనము కొనసాగించాలి, కానీ విడగొట్టకూడదు. క్రైస్తవ జీవితం అంటే ఒక విలువ కలిగినది, క్రైస్తవ వివాహం అంటే ఒక ప్రాముఖ్యత కలిగినది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకేమంటారు అక్కడ? అందుకు వారు అలాగైతే పరిత్యాగ పత్రిక ఇచ్చి ఆమెని విడనాడమని మోసే ఎందుకు ఆజ్ఞాపించిన వారిని అడిగారు. మరి ప్రాప్త నిబంధన గ్రంథ ప్రకారము ఒక పరిత్యాగ పత్రిక అంటే ప్రజెంట్ ఇప్పుడు మనం ఏమంటారు, వాటిని విడాకులు అంటారు. ఏమంటారు వాటిని? అది ఇచ్చి ఎందుకు విడిచిపెట్టమని మోసే చెప్పాడని సెలవిచ్చారు. అది యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, ఆది నుండి అలాగనే జరగలేదు, మరియు వ్యభిచార నిమిత్తము తప్ప తన భార్యని విడనాడి మరొక్కరిని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారము చేయుచున్నాడనియో, విడనాడబడిన వాడిని పెళ్లి చేసుకునేవాడు వ్యభిచారము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితోనని. అంటే ఎందుకు అలా ఇచ్చాడంటేనంట, ఒకవేళ భార్య తన భర్తని విడిచిపెట్టి మరొక తప్పు మార్గంలో వెళ్ళినప్పుడు, దేవునికి వ్యతిరేకమైన మార్గంలో వెళ్ళినప్పుడు, వారికి ఇష్టం లేకుండా ఈమె పాపం చేస్తున్న కనుక ఆ పాపాన్ని బట్టి గాని దేవుడు విడిచిపోవాలనేక చెప్పలేదు అని యేసుక్రీస్తు వారు అంటున్నారు. ఏమంటున్నాడు యేసుక్రీస్తు వారు? ఒకవేళ ఒక భార్యని విడిచిపెట్టి ఆమె మరొకరిని వాళ్ళు తీసుకుంటే అక్కడ ఏమంటున్నా, వాళ్ళు కూడా పాపస్తులే, వాళ్ళు కూడా పాపం చేసిన వారే. మనం ఏదో తప్పు చేసిందని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం అనుకో, నువ్వు విడిచిపెట్టావు మళ్ళీ వాళ్ళకి పాపం చేసినట్టు, మళ్ళీ నువ్వు ఇంకొకరు తీసుకుంటావు, నువ్వు కూడా పాపం చేసినట్టే. అంటే దేవుడు ఇచ్చింది ఏంటంటే, ఏదైనా చిన్న తప్పు జరగకూడదు. 100% భార్య భర్తలు ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా ఉండాలి. దేవుడు అక్కడ ప్రమాణాలు చేస్తామా, భార్యతోనే జీవితాంతం ఉంటాం, భర్తతోనే జీవితాంతం, భర్తతోనే భార్యతో ఉంటాం. ఆ యొక్క వాగ్దానము, ఆ యొక్క నువ్వు ఇచ్చిన ఒక వాగ్దానాలు, నువ్వు చేసిన యొక్క ఆజ్ఞ జీవితాంతం కూడా కొనసాగించుకోవాలి. దేవుడు అంటున్నాడు, జీవితాంతం వారు ఒక్కరిగా జీవించాలంట, కానీ విడనాడాలని దేవుడు ఎక్కడ కూడా కోరుకోలేదని కొనసాగించుకోవాలి. దేవుడు అంటున్నాడు, జీవితాంతం వారు ఒక్కరిగా జీవించాలంట, కానీ విడనాడాలని దేవుడు ఎక్కడ కూడా కోరుకోలేదని సెలవిస్తూ ఉన్నాడు. వ్యభిచారం చేయించున్నాడని మీతో చెప్పుచున్నాను. వారితో నేను, ఆయన శిష్యులు భార్య భర్తలకు ఉండు సంబంధం అట్టిదైతే పెళ్లి చేసుకుంటే యుక్తము కాదని ఆయనతో చెప్పారు. అంటే భార్య భర్తలకు ఉన్న సంబంధం ఇదైతే పెళ్లి చేసుకోవక్కర్లేదని ప్రభుతో సెలవిస్తూ ఉన్నారనమాట. అయితే ఆయన ఏమంటున్నాడంటే చెప్పిరి, అందుకు ఆయన అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరించనేరు. అనుగ్రహం, దేవుని యొక్క అనుగ్రహం కావాలి. ఎలాగా? వివాహం చేసుకోకుండా దేవునికి మాత్రమే ప్రతిష్ఠురాలిగా ఉండాలంటే ఒక వాగ్దానం కావాలి. ఎవరు వారు నేను ఉంటానంటే కాదు, అది సమర్పణ. ఏంటది? వాగ్దానం, ఒక సమర్పించుకుంటారు చాలా మంది. ఏంటది? క్రీస్తు కొరకు వివాహం చేసుకోకుండా జీవితాంతం క్రీస్తు సేవ కొరకే బతకాలని అనేక మంది పురుషులు కూడా తీసుకుంటూ ఉంటారు. ఎందుకని? దేవుని కొరకు బతకాలి. ఫాదరు అంటారు ఎక్కడ? రోమన్ కేథలిక్ వారు వివాహాలు చేసుకోరు, వారికి అలాగే దేవుని సేవలు కొనసాగిస్తారు అనమాట. అంటే పరాయ స్త్రీని కానీ ఏవి కూడా ముట్టుకోకూడదు అనమాట. ఎందుకు? దేవునికి ప్రతిష్ఠులు, దేవునికి సమర్పించుకున్నవారు. అది అంట అనుగ్రహం పొందిన వారు తప్ప ఎవరు కూడా చేయలేరన్నమాట. అనుగ్రహం పొందిన వారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరింపలేరు. తల్లి గర్భం నుండి నపుంసకులు పుట్టిన వారు కలరు, మనుషుల వల్ల నపుంసకులుగా చేయబడిన వారు కలరు. అంటే నపుంసకులు అంటే వారు ఆడ కాదు మగ కాకుండా ఉండేవారు. ఎక్కడ? తల్లి గర్భం నుంచి పుట్టారంట. వారు తల్లిగా ఎలాగా? మళ్ళీ తల్లి గర్భము నుండి నపుంసకులు పుట్టిన వారు కలరు, మనుషుల వల్ల నపుంసకులుగా చేయబడిన. చాలా మంది
మార్చేసుకుంటున్నారు. తమక దేవుడిచ్చిన అవయవాలను మార్చేసుకుంటున్నారు. అంటే ఎవరో మనుషుల ద్వారా వారు ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ కొందరన్న తల్లి గర్భము నుంచి కొందరు ఉద్భవింపబడితే మానవులే నపుంసకులుగా వారు తయారవుతున్నారని చదివిస్తున్నారు. నపుంసకులుగాను కలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మున తామే నపుంసకులుగా చేసుకుని నపుంసకులను గలరు. కొందరంట పరలోక రాజ్యం వరకు తనక అవయవాలనే దేవునికి ప్రతిష్ఠ చేశారు. ఏ పాపము చేయకుండా, ఏ పాపానికి తమ శరీరాన్ని అప్పగించకుండా, ఏ యొక్క చెడు అలవాట్లకు తనక అవయవాలు అప్పచెప్పకుండా పరలోక రాజ్యము నిమిత్తం ఏం చేశారు? వారు నపుంసకులుగా చేసుకుని నపుంసకులు గలరు. ఈ మాటను అంగీకరించగలవాడు అంగీకరించిన గాక వారితో చెప్పాను. పరలోక రాజ్యం నిమిత్తం ఎలా ఉండాలంట? నపుంసకులుగా ఉండాలంట. అంటే పూర్తిగా లేకుండా ఏముండకూడదు? శరీర ఇచ్చలు ఉండకూడదు. క్రైస్తవులకి శరీరాస్తులు ఉండకూడదు. శరీరక వ్యామోహం ఉండకూడదు అన్నమాట. అంటే దేవుని నమ్ముకున్నవారు, క్రైస్తవ జీవితం జీవిస్తున్నవారు, క్రీస్తు కొరకు బతుకుతున్నవారు, క్రీస్తు మార్గంలో ఉన్నవారు దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన మార్గం ఉంది, ఒక ప్రత్యేకమైన ఒక స్థితిని కలిగి ఉండాలన్నమాట. ఎందుకు? పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఉన్న మనక ఇక ఏంటది శరీర క్రియన్ని కూడా చంపుకోవాలి. ఎలాగా? క్రీస్తులో ఆత్మీయ స్థితి, ఆత్మీయ దీపాన్ని వెలిగిస్తూ ఆత్మీయ స్థితిలో నడుస్తూ దేవుడు అంటున్నాడు, మీ హృదయం ఏమంటాడు? మీ హృదయమే నా ఆలయం, నేను నివసించే ఆలయం. క్రీస్తు ఎక్కడ నివసిస్తున్నాడు? మన హృదయంలో నివసిస్తున్నాడు. ఇవాళ మన హృదయాల్లో క్రీస్తుకి ఖాళీ లేదు. ఉందా? మన హృదయం నిండా లోకంలో ఉన్న అన్ని వ్యసనాలు కూడా నిండిపోయి ఉన్నాయి. క్రీస్తు అదే అంటున్నాడు, ఇదిగో హృదయం అనే కలుపునద్దుడి తట్టుతూ ఉన్నాడంట ఆయన. అయ్యా లోనకు వస్తాను, అవకాశం ఉందా అన్న. ఇంకా సమయం ఉంది, ఇంకా కొన్ని ఆశలు ఉన్నాయి, ఇంకా కొంత ఎంజాయ్ చేయ లోకంలో నేను, ఇంకా కొన్ని కోరికలు ఉన్నాయి నాకు, ఇవన్నీ నేను తీర్చుకున్నప్పుడు నీవు కొద్దిగాని ప్రభువా అప్పుడు నీ కొరకు జీవిస్తాము, అప్పుడు మా హృదయంలోనూ మిమ్మల్ని నింపుకి మేము వెలిగింపబడతామని ప్రజలు చెప్తున్నారు అంటున్నాడు ఆయన. ఇదిగో నీ హృదయంలో ఉండాలని కోరుకుంటున్నాడంట. అందుకంటున్నాడు, ఏమంటాడు? మీరు నన్ను పోలి నడుచుకోవాలి. ఎవరి పోలి నడుచుకోవాలి? భూమి మీద క్రీస్తు స్వరూపములో, క్రీస్తు కొరకు, క్రీస్తుని వెంబడిస్తూ, క్రీస్తు యొక్క వాక్యాన్ని, క్రీస్తు యొక్క మాటలు ఆయన అంటున్నాడు, నేనే మార్గము, నేనే జీవము, నేనే, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు, యేసు క్రీస్తులాంటి పరిశుద్ధంగా జీవిస్తేనే పరలోక రాజ్యానికి వెళతాం. మన ఇష్టానుసారంగా ఇంటి పడితే వెళ్ళిపోతే పరలోక రాజ్యానికి ప్రవేశం లేదు అంటున్నాడు. ఆత్మ లేని వాడు నా వాడి కాదంటున్నాడు. నువ్వు దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండాలి. లోకంలో పరిశుద్ధ క్రియలు నీలో లోకానికి కనపడాలి. లోకమంతా కూడా అందుకంటున్నాడు, ఎవడైతే ఈ లోకంలో నన్ను గురించి ఒప్పుకుంటాడో వాడి పరలోక రాజ్యంలో తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటానంటున్నాడు. ఈ భూమి మీద క్రీస్తును దానం చేస్తున్నావు, ఎందుకంటే నీలో ఉన్న అపవాది క్రియలు క్రీస్తుని లోకానికి ప్రకటింపలేకపోతున్నాయి. నీ ద్వారా క్రీస్తుని లోకానికి ప్రకటించాలి. ఇలా క్రీస్తు బిడ్డలు, క్రైస్తవులు పరిశుద్ధంగా బతుకుతున్నారు, దేవుని కొరకు జీవిస్తున్నారని లోకం చెప్పుకోవాలని వెళ్తుంటే అప్పుడే అంటున్నాడు, వాళ్ళని నేను పరలోక రాజ్యంలో ఎవడైతే భూమి మీద క్రీస్తు కొరకు ఒప్పుకుంటాడో వాడిని పరలోక రాజ్యంలో తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను. కొంతమంది చూడండి, యేసుక్రీస్తుని నమ్ముకున్నారంటే భయం మీద చెప్పడానికి భయం కలుగుతూ ఉంటారన్నమాట. అందుకంటున్నాడు, ఎవడైతే ఈ భూమి మీద క్రీస్తు యొక్క మాటల కొరకు సిగ్గుపడతారో రేపు ఆయన తలదించుకోలేకపోతున్నాడు. నీ గురించి దేవుని కొరకు పరిశుద్ధంగా బతుకో, దేవుని కొరకు నమ్మకంగా బతకండి. ఎందుకు? తండ్రి యొద్ద నుంచి క్రీస్తు నీ కొరకు వచ్చాడంటే నిన్ను పవిత్రంగా చేయాలి. పరిశుద్ధమైన తండ్రి యొక్క ఆ యొక్క సింహాసనం ఎదుట ఈ భూమి మీద ఉన్న కనబిడ్డలందరూ ఉండాలని ఆయన తండ్రితో సమానుభావుడైన ఆ యొక్క స్థితిని విడిచిపెట్టి ఈ లోకంలో పాపులైన మన కొరకు ఆయన వచ్చాడు. కానీ ఇంకా
మనం అవిధేయతలో జీవిస్తున్నాము. ఇంకా లోకాన్ని విడిచిపెట్టలేకపోతున్నామేమో. సమయం అయిపోతుంది. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. అసలు మనకే ఇక్కడ ఏమవుతుందో తెలియదు. బాంబులు పడుతూ ఉన్నాయి, మిస్సైలు పడుతూ ఉన్నాయి. ఏ క్షణాన్నైనా మనం ఈ భూమిని విడిచిపెడతాం. ఆ బాంబులు మన మీద పడిపోయినా పర్వాలేదు, కానీ నీకు ఒక నిరీక్షణ. చనిపోయినా క్రీస్తు కొరకే, బతుకున్నాం క్రీస్తు కొరకైన ఒక నిరీక్షణ కలిగి, ఒక పరిశుద్ధత కలిగి, ఒక యథార్థత కలిగి, దేవుని కొరకు నమ్మకంగా ఎప్పుడైనా మనం జీవిస్తాం. క్రీస్తు కొరకు బతుకుతాం. దేవుడి వెనుకలే మాటలు దీవించిన గాక. ఆమేన్. అపాయకరమైన దినాలు నీ కొరకు మేము జీవించడానికి, అయా నీ కొరకు పరిశుద్ధతగా బతకటానికి, అయా మీ జీవితాన్ని మీ స్వరూపంలోనికి, మీ కొరకు ఈ భూమి మీద క్రీస్తు సైనికుల్లాగని, క్రీస్తు బిడ్డల్లాగని, అయా క్రైస్తవ విశ్వాసం యొక్క పవిత్రమైన జీవితాలు ఈ భూమి మీద మేము కొనసాగించి నీ రాజ్యంలో మేమందరం ఉండటానికైనా అటువంటి జీవితము కలిగి జీవించే ధన్యత అందరికీ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.